మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. నల్సార్ విద్యార్థులకు బీసీఐ చైర్మన్ క్షమాపణలు చెప్పారు. విద్యార్థుల డిమాండ్ కు తలవంచారు మమన్ కుమార్. తన వ్యాఖ్యలు ఆదేశాలపైన విచారం వ్యక్తం చేస్తూ కూడా ఆయన లేఖను రిలీజ్ చేశారు. తన వ్యాఖ్యల వల్ల విద్యార్థుల యొక్క మనోభావాలు దెబ్బతినుంటే క్షమించాలని లేఖలో పేర్కొన్నారు బీసీఐ చైర్మన్. నల్సార్ యూనివర్సిటీ 2026 కాన్వకేషన్ కు సిజేఐ సూర్యకాంత్ ను ఆహ్వానించడం పైన విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేయడం, యూనివర్సిటీ యాజమాన్యానికి విద్యార్థులు వినతి పత్రం ఇచ్చారు. సిజేఐ రాకతో వ్యతిరేకిస్తున్నందుకు కూడా బీసీఐ ఆగ్రహం వ్యక్తం చేయడం, మరి ముఖ్యంగా 2026 బ్యాచ్ విద్యార్థులు దేశంలోని ఏ రాష్ట్ర బార్ కౌన్సిల్లోనూ అడ్వకేట్లుగా ఎన్రోల్ కాకుండా తాత్కాలికంగా నిషేధిస్తే, అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే బీసీఐ తీసుకున్నటువంటి నిర్ణయం పైన దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఇక బీసీఐ తీరును స్వయంగా తప్పుపట్టారు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్. దీంతో దిగి వచ్చినటువంటి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మమన్ కుమార్ తాజాగా క్షమాపణలు చెప్పారు. అసలు ఈ కేసు వివరాలను, ఈ మొత్తం పరంపర, ఈ వివాదానికి అంశమైనటువంటి కీలక ఇష్యూను ఒకసారి మనం పరిశీలిస్తే, ఢిల్లీలో విద్యార్థుల యొక్క నిరసన సమయంలో పోలీసులు అక్రమంగా వ్యవహరించారంటూ దాఖలైనటువంటి విచారణ ఏదైతే ఉందో దానిపైన సుప్రీంకోర్టులో చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలపైన నల్సార్ విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. 2026లో వారి ఏదైతే క్యాంపస్ లో జరగాల్సినటువంటి కాన్వకేషన్ కు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ను ముఖ్య అతిథిగా పిలవడం పైన విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి రాజ్యాంగ విలువలకు, తమ ఆశయాలకు తగినట్లుగా లేదు అంటూ 450 మంది విద్యార్థులు యాజమాన్యానికి 6 పేజీల వినతి పత్రాన్ని అందించారు. కాన్వకేషన్ జరపండి, కాన్వకేషన్ చాలా ఘనంగా నిర్వహిద్దాం, కానీ భారత ప్రధాన న్యాయమూర్తి కాన్వకేషన్ కు పిలవాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి రీతిలో 450 మంది విద్యార్థులు ఒక వినతి పత్రాన్ని కాలేజీ యొక్క యాజమాన్యానికి ఇవ్వడంతో ఒక్కసారిగా ఈ వివాదం పెద్దదిగా మారింది. ఇక విద్యార్థుల యొక్క ప్రవర్తన, విద్యార్థుల యొక్క నిరసనను న్యాయ వ్యవస్థలో జరిగినటువంటి ఒక అవమానంగా పరిగణించింది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. సో ఈ నేపథ్యంలో బీసీఐ చైర్మన్ మమన్ కుమార్ మిశ్రా 2026 బ్యాచ్ కి చెందినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఏ రాష్ట్రంలోనూ లాయర్లుగా అసలు ఎన్రోల్ చేసుకోవడానికి వీల్లేదంటూ ఒక సర్క్యులర్ జారీ చేశారు. దీనిపైన అధ్యాపకులపైన అనుమానాన్ని కూడా వ్యక్తం చేశారు. యూనివర్సిటీలో ఉన్నటువంటి కొంతమంది ఉపాధ్యాయులు, అధ్యాపకులు, బయట వ్యక్తుల యొక్క ప్రమేయం విద్యార్థులను ఈ విధంగా రెచ్చగొట్టి ఉండవచ్చు అనేటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తూ కూడా విచారణకు బీసీఐ ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే తాజాగా తీవ్ర వ్యతిరేకత రావడం జరిగింది. చదువుకుంటున్నటువంటి విద్యార్థులు, న్యాయ విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులు తమ క్యాంపస్ లో జరగాల్సినటువంటి కాన్వకేషన్ కు భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, దేశంలో అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు అధిపతి రావడాన్ని వ్యతిరేకించినంత మాత్రాన, సో వారికి వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేసినటువంటి విషయాన్ని మాత్రాన దాదాపు ఒక 450 మంది విద్యార్థుల పైన ఈ పరమైనటువంటి నిషేధం ఎంతవరకు సబబు అనేటువంటి క్వశ్చన్ చాలా బలంగా వినబడింది. తాజాగా బీసీఐ దీనిపైన తీవ్ర వ్యతిరేకత రావడంతో కొద్ది గంటల క్రితమే ఈ ఎన్రోల్మెంట్ నిషేధాన్ని కూడా ఉపసంహరించుకున్నట్లుగా తెలుస్తున్నాయి. విద్యార్థులపైన అసలు ఎలాంటి బాధ్యత లేదంటూ కూడా వారు స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు కూడా ఘాటుగా కొన్ని సందర్భాల్లో వ్యాఖ్యానించినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ఈ మొత్తం వ్యవహారం పైన సుప్రీంకోర్టు ధర్మాసనం బీసీఐ చర్యలను తీవ్రంగా ఖండించింది. అసలు శాంతియుతంగా నిర్వహించేటువంటి హక్కు, ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా తమ అభిప్రాయాన్ని చెప్పేటువంటి హక్కు విద్యార్థులకు ఉంటుంది. భావ ప్రకటన హక్కు ఆర్టికల్ నెంబర్ 19 కింద రాజ్యాంగంలో చాలా స్పష్టంగా పొందుపరచడం జరిగింది. అసలు ఇందులో జోక్యం చేసుకోవాల్సినానికి బీసీఐ ఎవరు అంటూ కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా స్పష్టం చేశారట. సిజేఐ దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ ఘాటుకమైనటువంటి కామెంట్స్ తో ఒక్కసారిగా బీసీఐ దిగొచ్చింది. ఈ చర్యలకు స్వస్తి పలకడం జరిగింది. ఇది విద్యార్థులకు తమకు మధ్య ఉన్నటువంటి సంభాషణని, విద్యార్థులు లేదా అధ్యాపకులపైన ఎలాంటి క్రమశిక్షణ చర్యలు అసలు తీసుకోవద్దంటూ కూడా సుప్రీంకోర్టు మధ్యంతర ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇక సుప్రీంకోర్టు వ్యాఖ్యల తర్వాత బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మమన్ కుమార్ మిశ్రా ఒక బహిరంగ లేఖను విడుదల చేశారు. ఆ లేఖలో ఆయన పేర్కొన్నటువంటి కొన్ని అంశాలను మనం పరిశీలించినప్పుడు, మా లేఖల ద్వారా, మా వ్యాఖ్యల ద్వారా విద్యార్థుల మనోభావాలు దెబ్బతిని ఉంటే మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాం. క్షమాపణలు అడగడానికి అహంకారానికి సంబంధించినటువంటి విషయం కాదు. విద్యార్థుల యొక్క స్వేచ్ఛ, వారి అభిప్రాయాలు చాలా కీలకం అనేటువంటి అంశాలను ఆయన లేఖలో ప్రస్తావించారు. ఒక సుదీర్ఘమైనటువంటి లేఖనే ఆయన రిలీజ్ చేసినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. నా మాటలు బాధించుంటే క్షమాపణలు కోరుతున్నానంటూ కూడా నల్సార్ స్టూడెంట్ కు క్షమాపణ చెప్పారు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మమన్ కుమార్ మిశ్రా. సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ కు వ్యతిరేకంగా కొందరు విద్యార్థులు ఒక క్యాంపెయినింగ్ చేశారని,
2026 బ్యాచ్ విద్యార్థులపైన నమోదైనటువంటి నిషేధాన్ని ఎత్తివేయాలంటూ పదే పదే విమర్శలు రావడం, అసలు సిజేఐ పైన విద్యార్థులు వ్యవహరించినటువంటి తీరుకు, విద్యార్థులు ప్రవర్తించినటువంటి తీరుకు తాజాగా వారిపైన అసలు నిషేధాన్ని విధించడం ఎంతవరకు సబబు అనేటువంటి రీతిలో కూడా ప్రధానమైనటువంటి అంశాన్ని పొందుపరచడం జరిగింది. అయితే కొంతమంది దీనిపైన అధ్యాపకుల పాత్ర ఉంది అనేటువంటి విచారణకు ఆదేశించడం కూడా తాజాగా ఆశ్చర్యాలు కూడా స్వస్తి పలికేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇదిలా ఉంటే సిజేఐకి వ్యతిరేకంగా క్యాంపెయినింగ్ చేసినటువంటి విద్యార్థులు అధ్యాపకుల జాబితాలో ఒక రిపోర్ట్ ఇవ్వాలని వర్సిటీ యాజమాన్యాన్ని కూడా బీసీఐ కోరడం, బీసీఐ తీరుపైన సిజేఐ సూర్యకాంత్ తో పాటుగా యూనివర్సిటీ యాజమాన్యం కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు విచారణ చెయ్యాలా వద్దా అనేటువంటి అంశం తమ పరిధిలో అంశమే కాదంటూ కూడా కౌంటర్ ఇచ్చినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ఒక రకంగా దేశంలో అత్యున్నతమైనటువంటి న్యాయస్థానంలోకి ఢిల్లీలో జరిగినటువంటి ఒక వివాదం, జంతర్ మంతర్ జరిగినటువంటి కీలకమైనటువంటి అంశాలు, సూర్యకాంత్ చేసినటువంటి కామెంట్, ఈ మొత్తం పరప్పర న్యాయ విద్యార్థుల యొక్క కీలకమైనటువంటి అంశాలు కూడా పరిగణలోకి తీసుకునేటువంటి దిశగానే అడుగులు వేశాయి. ఇప్పుడు సూర్యకాంత్ వ్యవహరించినటువంటి తీరు అందరూ స్వాగతిస్తున్నటువంటి అంశం. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా యొక్క ప్రవర్తన, గౌరవ ప్రధాన న్యాయమూర్తి యొక్క ప్రవర్తన కూడా చాలా కీలకమైనటువంటి అంశం. కానీ ఇక్కడ మరో అంశాన్ని కూడా గమనించాలి. విద్యార్థులకు మాట్లాడేటువంటి హక్కు ఉంటుంది, విద్యార్థులకు భావ ప్రకటన హక్కు ఉంటుంది, విద్యార్థులకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. మరి అలాంటి సందర్భంలో వారి యొక్క క్యాంపస్ లో జరిగేటువంటి కాన్వొకేషన్ ఎవరిని పిలవాలి పిలవద్దు అనేటువంటి అంశం పైన విద్యార్థులు వారి యొక్క వినతిని, వారి అభ్యంతరాలను, వారి యొక్క ప్రధానమైన ప్రతిపాదనలు యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మరి అలాంటి సందర్భంలో 450 మంది విద్యార్థుల పైన అసలు ఈ ఇయర్ 2026లో ఎవరైతే లాని కంప్లీట్ చేశారో ఎక్కడ కూడా అడ్వకేట్ గా ఎన్రోల్ చేసుకోకూడదని తాజాగా హుకుం జారీ చేయడానికి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యొక్క పాత్ర ఏంటి, దానికి ఉన్నటువంటి అధికారం ఏంటి, అసలు అంతగా నిషేధం విధించేటువంటి లేదా విద్యార్థులపైన అధ్యాపకులపైన విచారణ జరిపేంత హక్కు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఉంటుందా అనేటువంటి విమర్శలు నెటిజన్ల దగ్గర నుంచి కూడా ఘాటుకొచ్చాయి. మొత్తం వ్యవహారం పైన న్యాయ నిపుణులు కూడా చాలా నిశితంగా గమనించినటువంటి పైన మనం చూస్తున్నాం. ఎట్టకేలకు కాన్వొకేషన్ నిర్వహించడం పైన లేదా అతిథులు దానికి హాజరు కావడం పైన తుది నిర్ణయం విద్యార్థులు యూనివర్సిటీదే. సో దీంట్లో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రమేయం, దాని యొక్క పాత్రే లేదు అనేటువంటి అంశం మాత్రం క్లియర్ కట్ గా చూడొచ్చు. అయితే బీసీఐ వివాదానికి పూర్తిగా స్వస్తి పలికింది అనేది క్లియర్ కట్ గా మనం చూస్తున్నాం. బీసీఐ చైర్మన్ మమన్ కుమార్ మిశ్రా పూర్తి స్థాయిలో అంటే క్షమాపణలు చెప్పిన తర్వాత విద్యార్థులు తలొగ్గారు. సో ఎక్కడికక్కడ ఏదైతే ఆయన కీలకమైనటువంటి కామెంట్ చేశారో, ఎక్కడ ఎన్రోల్ చేసుకోకూడదు అనేటువంటి కామెంట్ చేశారో దానిపైన ఇకపైన పూర్తిగా పులి స్టాప్ పడినట్లయింది. చూడాలి కాన్వొకేషన్ ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తారు.